డివోషనల్ ట్రిప్ డివోషనల్గానే స్టార్ట్ చేసాం. దేవుని మొక్కేసుకున్నాం అంతా బాగా జరగాలని. లగేజ్ కూడా అంతా సెట్ అయిపోయింది. ఇంతలో మా డాడీ హడావిడి స్టార్ట్ చేశారు టైం అయిపోతుందని. లేట్ చేస్తున్నామని అలా చూస్తున్నారు. మరి అమ్మాయిలంటే మాత్రం ఉంటుంది కదా. యాక్చువల్గా మేము ఇప్పుడు వెళ్ళాల్సింది చెన్నై ఎయిర్పోర్ట్కి. ఇంకా అందరం కలిసి వెళ్దామని ఒక కామన్ పాయింట్లో టెంపో పెట్టుకొని అందరం అక్కడికి వచ్చేసాం. ఇప్పటికీ థంబ్నెయిల్ చూసి అర్థమై ఉంటుంది మేము ఎక్కడికి వెళ్తున్నామో. ఫ్యామిలీతో గోవాను ఎక్స్పెక్ట్ చేస్తామా ఏంటి? డివోషనలేగా అమర్నాథ్ యాత్రకి వెళ్తున్నాం. అమర్నాథ్ కేవలం ఇయర్కి 45 to 50 days మాత్రమే ఓపెన్ చేసి ఉంటుంది. మిగతా టైం అంతా 10 feet స్నో కప్పేసి ఉంటుంది. ఇంకా డీటెయిల్స్ అన్నీ తర్వాత చెప్తా, కానీ ముందైతే మా జర్నీ చూసేయండి. ఇదే మా టెంపో. ఎక్కి అరగంట కూడా అవ్వలేదు, అప్పుడే ఫుడ్ స్నాక్స్ తినడం స్టార్ట్ చేసేసారు. నేను కొన్ని అలా టేస్ట్ చేసేసాను. యాక్చువల్గా మా అక్క రావాలి, కానీ ఎగ్జామ్ పోస్ట్పోన్ అయినందువల్ల తను రాలేదు. వాళ్ళ బదులు వీళ్ళిద్దరు వస్తున్నారు. సో అన్ఎక్స్పెక్టెడ్ కాబట్టి స్మయన్ మాతో రావట్లేదు. మధ్యలో డ్రాప్. స్మయన్ బాబు తినడు, కానీ అన్నీ వాడికే కావాలంట. అప్పుడే మా వాళ్ళకి బ్రేక్ కావాలంటే టీ కాఫీకి ఆగాము. సాయంత్రం అయింది కదా, మరి అంకుల్స్ అందరూ ఆర్డర్ ఇవ్వడానికి వెళ్తే మరి మా ఆంటీస్ ఊరుకుంటారా? విండో షాపింగ్ స్టార్ట్ చేసేసారు. నాకైతే టీ కాఫీ అలవాటు లేదని ఒక ఐస్ క్రీమ్ తీసేసుకున్నా. ఇంకా నైట్ 8 అయిపోయింది. ఒక రెస్టారెంట్లో డిన్నర్కి ఆగాము. వెళ్ళక ట్రిప్ వెళ్తుంటే మొత్తం వెదర్ అంతా చేంజ్ అయిపోతుంది. గాలి వాన. మొత్తం అయితే మేము 35 members. కొంతమంది నెల్లూరు నుంచి, కొంతమంది కావలి నుంచి. మేమైతే కావలి గ్యాంగ్. నైట్ ఆల్మోస్ట్ 2 అయింది అనుకుంటా మేము చెన్నై ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యేసరికి. చూసారా, 2కి కూడా మా వాళ్ళ ఎనర్జీ అస్సలు తట్టుకోలేకపోతున్నాను. నేనైతే ఫుల్ యాక్టివ్గా జోక్లు వేసేసుకుంటున్నారు. ఇప్పుడు చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి శ్రీనగర్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. శ్రీనగర్లో స్టే ఉండి అండ్ తర్వాత రోజు అమర్నాథ్కి వెళ్ళాలి. నన్నైతే నిద్ర నుంచి లేపేశారు. మావేమి ఈసారి కనెక్టింగ్ ఫ్లైట్స్ కూడా కాదు, లగేజ్ మారుస్తూ ఉండాలి. చెన్నై నుంచి ఢిల్లీకి వెళ్తాం, ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్తాం. బట్ ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్ళే వ్యూ అయితే చాలా బాగుంటుందంట. అది కూడా వీడియో తీసాను. వదిన మా అక్క రీప్లేస్మెంట్ కాబట్టి నా పక్కనే ఉండబోతుంది. అబ్బా ఎంత బాగుందో కదా, అసలు 2 కళ్ళు సరిపోలేదు. చెన్నై నైట్ లైఫ్ ఎలా ఉంటుందో మరి, అన్ని లైట్స్ అసలు. ఈ వీడియోలో మీకు మొత్తం డే 1 అండ్ డే 2 చూపిస్తాను. డే 1 అంతా ఆల్మోస్ట్ 24 hours ఎయిర్పోర్ట్కే సరిపోతుంది, కానీ డే 2లో హాఫ్లో మాత్రం తిరుగుతాం. మా మమ్మీ మా అక్కను గుర్తు చేస్తాం. కనెక్టింగ్ ఫ్లైట్స్ కాదు కాబట్టి మళ్ళీ లగేజ్ అంతా కలెక్ట్ చేసుకో. బట్ ఫ్లైట్ టైం అయితే చాలా ఉంది శ్రీనగర్కి.
మాతో వచ్చిన ఒక అంకుల్ ఆంటీ వాళ్ళైతే ఇలా చపాతీస్ తెచ్చారు, చపాతీ కర్రీ. అంటే ఇవి ఒక 7 days ఉంటాయి అంట, ఇప్పుడు కావాలంటే ఆకలి అన్నప్పుడు తినేయచ్చు అని చెప్పి. ఇంకా మార్నింగ్ అయిపోయింది, సో ఫ్రెష్ అయిపోయాము అక్కడే. మా మమ్మీ నా బొట్టు గురించి అడుగుతుంది, అసలు పెట్టుకున్నావా అని. నేను చూపిస్తున్నాను, పెట్టుకున్నాను చూడు అని చెప్పి. చూడు హీరోలు ఒట్టి బుట్టర ఖానులు, వాల్యూ లేని వజ్రాలు మన జాతి రత్నాలు. ఈ చుట్టు పదూర్లు లేరే ఇట్లటోళ్ళు, వీళ్ళైనా పుట్టాలంటే ఇంకో 100 ఏళ్ళు. మేము ట్రావెల్స్ మాట్లాడుకొని వచ్చాం కాబట్టి వాళ్ళే మాకు ఫుడ్ కూడా ప్రొవైడ్ చేశారు ఎయిర్పోర్ట్లో. లేకపోతే ఎయిర్పోర్ట్లో మనం కొనుక్కొని తినాలి అంటే మాత్రం వాచిపోతుంది. ఇంకా మళ్ళీ ఇడ్లీ పొంగలి ఎప్పుడు దొరుకుద్దా అని చెప్పి మంచిగా తిన్నాము అందరం. లాస్ట్ టైం ఇండిగో ఎక్కాం కదా, ఈసారి విస్తారా ఎక్కుతున్నాం. నేనైతే ఫస్ట్ టైం ఎక్కుతున్నాను విస్తారాలో ఫుడ్ కూడా పెడతారా అంట, చూడాలి ఏం పెడతారు. నేను మీకు చెప్పాను కదా, ఢిల్లీ నుంచి శ్రీనగర్కి వెళ్ళే వ్యూ అయితే అదిరిపోతుంది. ఎండ బాగుంది బట్ వ్యూ అయితే అదిరిపోయింది. పాల సముద్రంలాగా ఉంది మేఘాల మీద అలా వెళ్తుంటే. కానీ మేఘాలని గుద్దుకొని వెళ్తున్నప్పుడు మాత్రం భయపడిపోయాము, ఫ్లైట్ అంతా ఊగిపోయింది. ఆల్మోస్ట్ శ్రీనగర్ వచ్చేసాం అనుకుంటా. చిన్న చిన్న ఇల్లులు, పొలాలు అలా క్యూట్గా కనపడుతున్నాయి. నేనైతే కొద్దిగా అక్కడక్కడ స్నో ఉంటుంది అనుకున్నాను, ఎక్కడా లేదు, చాలా తక్కువ ప్లేసెస్లోనే ఉంది స్నో. అమర్నాథ్ కోసం రావడమే, ఎందుకంటే ఇప్పుడే ఓపెన్ చేసి ఉంటుంది అని. బట్ శ్రీనగర్, కాశ్మీర్లో ఎక్కడైతే ఇప్పుడు రాకూడదు, జాన్, ఫెబ్ ఆర్ డిసెంబర్, నవంబర్ అలా. మంచిగా స్లీప్ వేసేసరికి మొహాలన్నీ ఫ్రెష్గా అయిపోయాయి. బట్ ఇది ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది మాకు వచ్చేసరికి. వెల్కమ్ టు కాశ్మీర్ బోర్డు చూడంగానే కొంచెం భయంగా ఉంది, కొంచెం బాగుంది. కాశ్మీర్కి వచ్చామా అని చెప్పి. బట్ ఇక్కడ ఫుల్ సెక్యూరిటీ ఉంది, చాలా అంటే చాలా సెక్యూరిటీ ఉంది. మేము ముగ్గురం కాబట్టి 3 bed ఉన్నది ఇచ్చేసారు. రూమ్ వ్యూ అయితే చాలా బాగుంది. బయట చాలా ఎండగా ఉంది బయట అయితే. ఇక్కడ ఇల్లులు అయితే మొత్తం సినిమాలో చూపించినట్టు చాలా క్యూట్గా ఉన్నాయి. ఇంకా ఈవినింగ్ పార్క్స్ దగ్గరికి స్టార్ట్ అయిపోయాం. నాకైతే పానీపూరి చాలా ఇష్టం. ఇంక ఇక్కడ ఎలా ఉంటుందా, తినాలా వద్దా అని చెప్పి వేసేసాను, కానీ చాలా బాగుంది. మేమైతే ఇప్పుడు ముఘల్ షాలిమార్ గార్డెన్ అని చెప్పి ఒక పెద్ద పార్క్, అక్కడికి వచ్చాము. మేము టోటల్గా 2 gardens చూసాము, ఎన్నున్నాయో తెలియదు కానీ ఈ గార్డెన్ అయితే అంతగా ఏం బాగాలేదు. నెక్స్ట్ ఇంకో గార్డెన్కి వెళ్ళాము, అదైతే చాలా బాగుంది. కొంచెం ముగల్స్ అలానా అనిపించింది. ఇక్కడ అక్కడక్కడ రోజెస్ తప్ప ఇంకేమీ లేవు పెద్దగా. యాక్చువల్గా మాకు కొంచెం టైం ఉందని ఇవన్నీ చూస్తున్నాము. మాకు రేపు అమర్నాథ్ వెళ్ళేది. ఈరోజు మొత్తం సైట్ సీయింగ్ ఆఫ్ శ్రీనగర్ అనమాట. శ్రీనగర్లో మాత్రం ఎక్కడ చూసినా టైట్ సెక్యూరిటీ, ఫుల్ ఆర్మీ వాళ్ళు ఉన్నారు అడుగడుగున. వచ్చేసాం మన దాల్ లేక్కి. ఎంత బాగుందో దాల్ లేక్ అయితే, చాలా అంటే చాలా పెద్దది. ఎటు తిరిగినా దాల్ లేకే కనిపిస్తుంది శ్రీనగర్లో. ఇక్కడ బోటింగ్ కూడా చాలా ఫేమస్. నేను ఇంకో పార్క్ చెప్పాను కదా, అది ఇదే. దీని పేరు గుర్తులేదు కానీ చాలా బాగుంది పార్క్. మేము సన్సెట్ టైంకి వచ్చాం కానీ బోటింగ్ అవి కొంచెం టైం లేదు చేయడానికి. బట్ సన్సెట్ అయితే దాల్ లేక్లో సూపర్గా ఉంది. ఇంకా మేము ఆ గార్డెన్లో ఆ పైకి వెళ్ళాము. ఇందాక వెళ్ళిన పార్క్ అంతేం లేదు కానీ ఇదైతే చాలా బాగుంది. అండ్ ఫుల్ కలర్ఫుల్గా పూలు అవి ఇవి, ఫౌంటైన్, పైకి నడవడానికి ఇంకా ముగల్ అనిపించుకుంది. ఇదైతే కొంచెం ఆ కట్టడాలు అవి ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు చూస్తున్నప్పుడు మీరు టైం అయితే అస్సలు గెస్ చేయలేరు. టైం అయితే 7:40 అవుతుంది లిటరల్గా, చూడండి. బట్ సన్సెట్ చూడండి ఎలా ఉందో, చీకటే అవ్వలేదు, ఇంకా చాలా డల్గా ఉంది కానీ చీకటి అవ్వలేదు. 7:40కి స్టిల్ సన్సెట్ అలా ఉంది. యాక్చువల్ దాల్ లేక్ ఫేమస్ అంతా బోట్ హౌసెస్ అండ్ బోటింగ్స్. మేము తర్వాత కూడా బోట్ హౌస్లో ఉంటాము. ప్రజెంట్ అయితే శ్రీనగర్ లోపలే ఉన్నాము. మా డే 2 అయితే ఇలా శ్రీనగర్ దాకా చేరుకున్నాము. చాలా బాగా జరిగింది.
ఈ దాల్ లేక్ అయితే చాలా అంటే చాలా బాగుంది, పెద్దది కూడా. వెళ్తూనే ఉన్నాం, దాల్ లేక్ వస్తూనే ఉంది. మేమైతే సన్సెట్ ఎప్పుడైద్దా అని వెయిట్ చేస్తున్నాం. 8 అవుతుంది, ఇంకా సన్సెట్ అవ్వలేదు. 8కి మనకైతే ఎప్పుడో చీకటి అయిపోయేది. ఇక్కడ మాత్రం ఇంకా సన్సెట్ అవ్వలేదు. మరి ఎందుకో, మరి సన్సెట్ లేట్గా ఉంటుందేమో. మేమైతే అలా సన్సెట్ చూసుకుంటూ రూమ్, మీరు కూడా ఈ సన్సెట్ చూసుకుంటూ అలా ఫీల్డ్స్లోకి వెళ్ళిపోండి. సబ్స్క్రైబ్ అయితే చేయండి. బాయ్, నెక్స్ట్ వాళ్ళలో కలుపుతాం. ఎంత చిత్రం